ప్రస్తుతం సైలెంట్ అయ్యారే అనుకుంటున్న టైంలో మంచు కుటుంబంలో మరోసారి వివాదం అయితే మొదలైంది. తాను ఇంట్లో లేనప్పుడు తన కారు ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారని మనోజ్ అన్న విష్ణుపై కేసు పెట్టాడు. జల్పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదంతా మంగళవారం జరిగింది. తాజాగా నేడు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళనకు దిగాడు. కూతురు పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్ళగా తన ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్లారని, దీని గురించి తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించట్లేదని మనోజ్ చెప్పుకొచ్చాడు. దీంతో గేటు ముందే బైఠాయించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం విష్ణు, మనోజ్ మధ్య మొదలైన గొడవ చాలా రోజుల పాటు నడిచింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్ళింది. ఏమైందో ఏమో మరి సైలెంట్ అయ్యారనుకునేంతలోపు మళ్ళీ వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. మీడియాతో మనోజ్ మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు. కావాలనే అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నారు. నా కూతురు బర్త్‌డే చేసుకోవడానికి ఏప్రిల్ 2న వచ్చాం. ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతో జైపూర్‌కి వెళ్ళాం. నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వండి. ఇంట్లో 3 పెట్స్ ఉన్నాయి. అవి ఇవ్వమని అడుగుతున్నా. ఏ రోజు నేను ఆస్తి కోసం కొట్లాడలేదు. నా తల్లి మీద ప్రమాణం అయితే చేస్తున్నా. నేనంటే విష్ణుకి కుళ్ళు. కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు.